ఎండ్ గోల్ బయర్స్, మీ కష్టాల్లో నమ్మకమైన మీ ఆత్మీయ నేస్తం. హాయ్. ఈ పార్క్లో జాగ్ చేయడం నాకు అలవాటు. కొత్త కొత్త మనుషులు కలుస్తూ ఉంటారు, పరిచయం అవుతూ ఉంటారు. హాయ్ నందిని. Hi Naksa, how are you? గుడ్, ఎంజాయ్ ద వెదర్. Thanks, bye. ఈ అమ్మాయి అసలు పేరు ఆండియాల్ పెరియాల్ సంథింగ్ సంథింగ్. కాలేజీలో జాయిన్ అయినప్పుడు పట్టుబట్టి మరీ పేరు మార్చుకుంది, నందిని అని. కాలేజీలో ఇతను నందినికి సీనియర్. ప్రస్తుతం అగ్రో కంపెనీలో ఎగ్జిక్యూటివ్ మేనేజర్. ఇతనితో లవ్లో పడింది. గుడ్ మార్నింగ్ సార్. సైలెంట్ గా కనిపిస్తున్నాడు కదా, కానీ ఒకప్పుడు వెరీ వైలెంట్. వీడి పేరు మహేష్. పాపం చిన్నప్పుడే పేరెంట్స్ చనిపోయారు. వీడి క్యారెక్టర్ ఎవరికీ అర్థం కాదు. ఎందుకో తెలుసా? చిన్నప్పటి నుంచి ఒంటరిగా పెరగడం వల్ల ఇలా వంకరగా తయారయ్యాడు. వీడికి బెస్ట్ ఫ్రెండ్ స్కడ్. ఒకప్పుడు, ఇప్పుడు బద్ధశత్రువులు. కారణం? Hi Nak, how are you? హాయ్ భక్తి. ఫైన్, హౌ ఆర్ యు? Good, see ya. పేరుకి పర్సనాలిటీకి సంబంధం లేదు. ఈ అమ్మాయి ఆనందం అంతా మహేష్ని బాసిజం చేయడంలోనే ఉంది. జెసికా, Hi Nak. హౌ ఆర్ యు? I'm fine, how are you? ఫైన్, థ్యాంక్ యూ. ఈ అమ్మాయి స్టూడెంట్ ఎక్స్చేంజ్ ప్రోగ్రాంలో ఇండియాకి వచ్చింది. మన చందన ఉందే, వాళ్ళ ఇంట్లో ఉంటుంది. చందన. No, you are a lying machine. No. ఏయ్ చందన. ఇది ఫ్లై. Hi. హాయ్. హలో సార్. Good morning, sir. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. హాయ్ శ్రీ. ఏంటి నేను రాలేదు? వీడిని అడగండి. నిన్నెంత వెయిట్ చేశాను. సరే, యాక్చువల్గా డాడీకి హై ఫీవర్ సార్. ఏ ఆంటీ కన్నా సార్ యాక్చువల్గా ఇద్దరికి హై ఫీవరే సార్. సర్లే ఇంకోళ్ళకి చెప్పు ఈ కథలన్నీ. ఎంజాయ్. బాయ్ సార్. లయో దట్ ఇస్ శ్రీ అండ్ చందన. ఆ అమ్మాయికేమో అబద్ధాలు ఆడటం ఇష్టం లేదు, వీడేమో అబద్ధాలు ఆడకుండా ఉండలేడు. కానీ బెస్ట్ ఫ్రెండ్స్ దాక్షాయిని. శ్రీ పక్కింటి అమ్మాయి. ఏం చేసైనా సరే శ్రీని లైన్లో పెట్టాలి. అవసరమైతే లేపుకెళ్ళైనా సరే తన వాడిని చేసుకోవాలన్నదే ఈ అమ్మాయి ఏకైక లక్ష్యం. అందరిలాగే వీళ్ళు కూడా తమ జీవితంలో అది సాధించాలి, ఇది కావాలి, ఇలాగే జరగాలి అని అనుకున్నారు. కానీ మనం అనుకున్నవన్నీ అనుకున్నట్టే జరిగితే అది లైఫే కాదు. ఎదురయ్యే సమస్యల్ని చిరునవ్వుతో, కాన్ఫిడెన్స్తో ఎదుర్కొంటే జీవితంలో మనకి అసలు ఊహించని అద్భుతాలు జరిగే ఛాన్స్ ఉంది. ఎలానా? మీరే చూడండి. కమన్ నందు, ఫేస్బుక్ అంటే ఏంటి? Facebook అంటే కూడా తెలీదా? Forget it. ఏ మహేష్, ఓకేనా అడ్రస్? ఎక్సలెంట్ రా. హౌస్ మై. నువ్వు సూపర్ రా. అచ్చా, రే స్కడ్కి ఫోన్ చేద్దారా, వాడు అనుష్క ఫ్యాన్ రా. ఎలాంట్రా? మీ స్కడ్ని తీసుకొని అనుష్కతో బాగా భోన్ చేసి ఎంజాయ్ చేయండి. నేను వెళ్తున్నా. ఏ బాయ్. మహి ప్లీజ్. అనుష్క నీ ఫ్రెండ్ కదరా, నువ్వు వెళ్ళిపోతే ఎలా? ఏరా కదా కరెక్ట్గా. మరి నేను చెప్పినట్టు మూసుకొని రండి. ఈడిక్కడ అలా తగలాటాడు. స్వీటీ, అసలు ఇది అనుష్క ఇల్లేనా? స్వీటీ. She's so beautiful. హాయ్ గాయ్స్. Hi. వీడు శ్రీ, చంద్ర. హాయ్. తను కిషోర్, ఇది నందిని. Hello. మహేష్ తెలుసు కదా. స్కర్ట్, దిస్ ఇస్ టూ మచ్. మహేష్ వల్లనే కదా నువ్వు నాకు పరిచయం అయింది. నువ్వు నమ్మో మహేష్ ఫేస్బుక్ లో కనీసం 1000 రిక్వెస్ట్ అన్న పంపించుంటాడు. బొండనా. అది కాదండి, వీళ్ళిద్దరూ మాట్లాడుకొని 5 years అవుతుంది. ఎందుకు? Frankly speaking, మహేష్ ఒక అమ్మాయిని ప్రేమించి ప్రపోజ్ చేద్దాం అనుకున్నాడు. ఆ విషయం స్కట్ తో చెప్పాడు. బట్ స్కట్ ఆ అమ్మాయికి ప్రపోజ్ చేసేసాడు. వాడు రాసిన లవ్ లెటర్ తీసుకుని వాడి పింక్ టీ షర్ట్ వేసుకుని వాడి సైకిల్ మీద వెళ్ళి ప్రపోజ్ చేశాడు. ఎందుకు ఇలా చేసావు స్కట్? ఎవరైనా ఎప్పుడో ఒకప్పుడు లవ్ లో పడిపోతారు. వీడు ఆ రోజు ఫర్జానాని వర్ణించిన తీరుకి నేను కూడా లవ్ లో పడిపోయాను.
నవ్వండి మీరు మీ బతుకులు. ఈ మహాతల్లుందే చందన, స్ప్లిట్ పర్సనాలిటీ. దానికదే గ్రీటింగ్లు రాసేసుకోవడం, గిఫ్ట్లు పోస్ట్ చేసేసుకోవడం, నాకెవరో సీక్రెట్ అడ్మైరర్ ఉన్నాడు అని 24 గంటలు అదే భజన. లేదక్క, ఈ క్యూబ్ చూడండి, ఈ పజిల్ సాల్వ్ చేస్తే అతని పేరు తెలుస్తుందట. మహాతల్లి రాసుకుని మర్చిపోయినట్టుంది. మీరు ట్రై చేసి చెప్పండి. దాని అసలు పేరు ఆండాల్ పెరియం. తూకం వేస్తే 30 కేజీలు ఉండదు. ఇది వీడిని 3 సంవత్సరాలు వెంట తెప్పించుకుంది. మేకలా నవ్వుతుందే, మేకల మందలో ఉండాల్సింది మనుషుల మధ్యన తిరుగుతుంది. దేవుడా, ఏది పగులుతుందో తెలియట్లేదు. ఏంటి మంగళ, డజన్ గ్లాసులు పగలు కొడుతున్నావు? ఏంటోనమ్మా, ఈ లడ్డు బాబు వచ్చినప్పుడే ఇలా జరుగుతుంటది. ఓహో, అసలు సంగతి మీకు తెలియదు కదా అనుష్క. రే ప్లీజ్ రా. ఈ దరిద్రుడు చేసే దౌర్భాగ్య పని ఏంటో తెలుసా? తినడం, బాగా తినడం, ఏది పడితే అది తినడం, వదిలేయడం. వెరైటీ ఏంటో తెలుసా? స్మెల్ ఉండదు, సౌండ్ రాదు, ఇలా అన్ని విరిగిపోతాయి. ప్రపంచంలో నేను మాత్రమే వదులుతున్నట్టు. ఓ మై గాడ్, మీ అందరినీ చూస్తుంటే నా బెస్ట్ ఫ్రెండ్స్ గుర్తొస్తున్నారు. ఏ కల్మషాలు భేషజాలు లేని ఫ్రెండ్షిప్ మీది. అందుకే మనసులో ఏమీ దాచుకోకుండా మాట్లాడుతున్నారు. ఎన్ని గొడవలు పడినా కూడా కలిసి తిరగలుగుతున్నారు. ఇక మీ కాలేజ్ లైఫ్ 3 డేసేగా. డోంట్ వేస్ట్ ఈవెన్ ఎ సింగిల్ సెకండ్. ఎంజాయ్ యాజ్ మచ్. ఓం మంచనాయ నమః. అందుకనే చెప్పింది దాన్ని తీసుకురావద్దని. నాకు తెలిసి ఇలా జరుగుతుందని. ఛే! అందరూ నన్నే అంటారా. జనవరి ఎడిషనో ఫిబ్రవరి ఎడిషనో సరిగా గుర్తులేదు, కానీ పేజ్ నెంబర్ 105 సర్ మెక్కులే నెపోలియన్ రీడర్స్ డైజెస్ట్ లో ఒక ఆర్టికల్ రాశారు. ఎగ్జామ్స్ కు ముందు కరెక్ట్ గా ఒక 43 ml పెగ్గేస్తే చదివిందంతా గుర్తుంటుందంట. అమ్మ నా కొడుక, మన అందరి కోసమేరా. స్మాల్కి ఎక్కువ, లార్జ్కి తక్కువ నా కొడుక. మాస్టర్ ప్లాన్ వేసావా? ఒక్క డ్రాప్ ఎక్కువైనట్టుంది. ఇప్పుడు ఓకే. తీసుకోబా. ఏయ్, చూపిస్తుందా? అది జెసిగా లాగుంది కదా. మాట్లాడొచ్చుగా వాడితో. తప్పే చేశాడు. 6 years మాట్లాడకపోవడం ఏంట్రా? కనీసం మాట్లాడితే వాడిని తిట్టనైనా తిట్టొచ్చుగా. రే మహేష్, నేను చందన చూడు, ఎంత గొడవ పడినా మహా అయితే 2 రోజులు రా, మళ్ళీ ఫ్రెండ్స్. ఫ్రెండ్షిప్లు ఏంట్రా ఇదంతా? మీ ఇద్దరు మధ్యలో అండర్స్టాండింగ్ అలా ఉందిరా. అవునవును, ఆ రోజు బెంగళూరు ట్రిప్లో చాలా బాగా అండర్స్టాండింగ్ అయి ఉంటుంది. మహేష్, ఆ టాపిక్ వద్దు. ఎరా మావా, ఆ రోజు రాత్రి జరిగిన దాంట్లో నీ తప్పు ఎంత ఉందో నా తప్పు కూడా అంతే ఉందిరా. వినేవాళ్ళు ఉంటే ప్రామిస్ చేయి, ఈ విషయం ఎవరికి చెప్పనని. చెప్పేవాళ్ళు ఎలాంటి కదా అని చెప్తారట. వీడు మర్చిపోయినట, అది మర్చిపోయినట. రాత్రంతా కలిసి ఏదో వెతుకుతున్నాడు. చెప్తే అర్థం కాదా? వస్తుంది దేవుడా, ఏది విరగబోతుందో. ఏంటి ఇంకా రాలేదు? శ్రీ వచ్చేస్తాడు. నేను అందమైన ఆడపిల్లనుగా వస్తాడు, వచ్చేస్తూ ఉంటాడు. వచ్చేసాడు. అమ్మా అమ్మా అమ్మా, వస్తాడు వస్తాడు వస్తాడు. ఒక ఫోన్ చేసుకోవచ్చా? పొద్దున్నే ఓసారి అంట్లు తోవడం, 2 రోజులకు ఒకసారి ఇల్లు తొడవడం, 3 రోజులకు ఒకసారి బట్టలు ఉతకడం. నో అండర్ గార్మెంట్స్. ఇలా మీకు ఓకే అయితే ఇప్పుడే పనిలో జాయిన్ అయిపోతానండి. ఓకే ఓకే, కండిషన్స్ అన్ని బ్రహ్మాండంగా ఉన్నాయి. నువ్వు వెంటనే జాయిన్ అయిపో. అలాగేనండి. ఎత్తొచ్చుగా తొందరగా. ఏంట్రా, లేచిపోవడానికి కూడా ఇంత లేటా? హలో హలో. బా, ఏంటి టార్చర్ పొద్దునే? ఎవరు అమ్మాయిరా, మాట్లాడు. హలో. ట్రాఫిక్ లో స్టక్ అయ్యాను. ట్రాఫిక్
మసాలా ఇడ్లీ దోశ పూరి నిజంగా ట్రాఫిక్ లో ఉన్నావా లేక రైల్వే స్టేషన్ లో ఉన్నావా? సార్ లైసెన్స్ ఉంది సార్, అన్ని డాక్యుమెంట్స్ ఇంట్లో పెట్టాను సార్. ఏయ్, ఇలాంటి మాటలు ఎంతమంది దగ్గర ఎన్నిసార్లు వినుంటారా? ముందా బైక్ పక్కన పార్క్ చేయి. మా ఎస్ఐ సార్ దగ్గర నీ ఆటలు అయ్యో శ్రీ, ఇప్పుడు నువ్వేం ప్రాబ్లం లో ఇరుక్కోకు. అప్పుడు మనం లేచిపోవడానికి చాలా పెద్ద ప్రాబ్లం అయిపోతుంది. బేబీ సరిగ్గా 5 minutes లో నీ ముందుంటాను, ఓకే? ఏయ్, నా పర్స్ తాకద్దు. ఆ 500 నోటు మాత్రం తీయద్దు. సిగ్గు లేదా? ఆ? మీ డాడీ పర్స్ లోంచి డబ్బులు తీసుకుంటున్నా. ఏయ్ పోపే. నీ మమ్మీ. వాడు వదిలే అమ్మ, నువ్వు మా ఇంటి వచ్చేసినాడు. హలో ఆంటీ. ఎగ్జామ్ కి టైం అవుతుంది. హాయ్, పొద్దున్నే క్వార్టరా? లేదమ్మా, ప్లూటో. ఓకే ఓకే బాయ్. చందు ఏది? కాలేజ్ దగ్గర డ్రాప్ చేస్తాను. ఎన్నిసార్లు చెప్పాలి, ఎన్ని విధాలుగా చెప్పాలి చందన్ని ఆ వెధవతో కలిసి తిరగద్దని? బ్రేక్ఫాస్ట్ రెడీ. యాదమ్మా, శీలమ్మా, కొంచెం యాదమ్మని పిలవా? యాదమ్మా, యునో జెసికా ఫ్యాషన్ డిజైనింగ్ ఈ మధ్య టూ మచ్ అయిపోతుంది. పాపం అన్నిటికీ యాదమ్మే బలి. అవును, నిన్న నైట్ మహి ఇంట్లో ప్రిపరేషన్స్ ఎలా జరిగాయి? వరమ్మా, ఛీ, అసలు దాని గురించే మాట్లాడు. సర్లే, ఇంతకీ దాక్షాని గురించి ఏం చేసావు? 13 వచ్చేసింటాడు, 7 దాటేసింటాడు, ముందుకు వచ్చేసింటాడు. అమ్మా, డాడీ, అమ్మా చిట్టి తల్లి, ఇలాంటి విషయాలకి నీకింకా వయసు రాలేదని శ్రీ గ్రహించాడంటమ్మా. నాకు ఫోన్ చేసి చెప్పాడు. ఒరే శ్రీగా, నిన్ను నీడలా వెంటాడుతాన్రా. నీ అంతు చూడకపోతే నా పేరు దాక్షాయనే కాదు. పూజ చేస్తున్నాడా, పరీక్ష చేస్తున్నాడా? హ్యాంగ్ ఓవర్. అమ్మాయిలకు కూడానా? కూచిపూడి క్లాస్ అనుకుంటాము. ఎగ్జామ్ పోతే ఆ సెంటర్ పెట్టుకోవాలి. క్వశ్చన్లు అన్నీ తెలిసినవే, ఆన్సర్లే గుర్తుకొచ్చావట్లేదు. నా మీద పడి ఏడవకుండా చదివి ఉండొచ్చు కదా. ఇదంతా మన సిలబస్. మొత్తం హెల్. సార్, అడిషనల్ షీట్ సార్. ఎగ్జామ్స్ కు ముందు కరెక్ట్ గా ఒక 43 ml పెగ్గేస్తే చదివిందంతా గుర్తుంటుందంట. Pinky pinky ponky, ponky honey donkey, donkey not for the pinky pinky ponky. Yes. Pinky pinky ponky, for the honey donkey, donkey not for the pinky pinky ponky. Thank God. ఒరే దరిద్రుడా, నన్ను పాస్ చేస్తే ఈ చెక్ పాస్ చేస్తాను. ఇట్టు మీ భవదీయుడు. 5,000 అంటే పాస్ చేస్తాడా? ఓ 50 వేద్దాం. పర్లేదు, చూపించు ప్లీజ్. చూపించమంటే వదిలేటట్లేదు. శివుడాజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు. మీ ఆజ్ఞతో నాకు 100/100 ప్రసాదించు. ఓ జీసస్, ప్లీజ్ పాస్ మీ. బుద్ధం శరణం గచ్చామి, 100కు 100 ఇచ్చామి. ఓ సాయి తాత, ఈ మనవాడిని పాస్ చేయవా?
ఓ అల్లా నాకు 100కి 100 వేసి పాస్ చేయి. బిల్డప్ ఇచ్చోకదురా. ఓ దేవతలారా, ఈ పేపర్ దిద్దేవాడిని నన్ను పాస్ చేయమని దీవించండి. ఆల్మోస్ట్ 7 years. ఈ కాలేజ్తో మన రుణం ఈరోజు తీరిపోతుంది. లేదుగా, మళ్ళీ వస్తాం. 1 week or 10 days లో క్యాంపస్ సెలక్షన్స్ ఉంటాయని వైశాలి మ్యామ్ చెప్పారు. ఫీలింగ్స్ ఏంటియా? నథింగ్ లైక్ దట్. ఎస్, నేను గ్యారంటీ పాస్. మరి నువ్వు? సూపర్. యు నో వాట్, దట్ ఇంకీ పింకీ సేవ్ మై లైఫ్. లేకపోతే ఎన్ని బ్లండర్స్ అయిపోయాయి. మర్యాదగా శ్రీకి సారీ చెప్పు. నైట్ బెంగళూరు టాపిక్ గురించి ఎంత టూ మచ్ చేసావు తెలుసా? వదిలే. శ్రీ కమ్ హియర్. చెప్పు చెప్పా. మహేష్, సారీ రా, రాత్రి అలా జరిగి ఉండకూడదు. ఐఎమ్ సో సారీ, ప్లీజ్. பொன்மகள் வந்தாள் பொருள் கோடி தந்தாள். ఎవరో గెస్ట్ అనుకుంటా. ఒసే, టీవీ చూడకపోతే నీ జీవితానికి వచ్చిన నష్టం ఏమీ లేదు. పోడి లోపలికి పోడి. డాడీ ఫోన్ రింగ్ డాడీ. மகள் வந்தாள் பொருள் கோடி தந்தாள். అంకుల్, నేను దాక్షాయిని. చెప్పమ్మా. నిన్న మీ నందిని. అయ్యో రామ, పొట్టి పొట్టి డ్రెస్సులతో అచ్చా సిల్క్ స్మిత లాగా. జాగ్రత్త అంకుల్, ఆ శ్రీగాడితో అస్సలు చేరనివ్వకండి. సరే. వాడి వా వాడి వా. మీ అక్కకు 50 లక్షలు కట్నం పోసి కళ్యాణం చేసిని. అది వారం కూడా తిరగకుండానే మొగుణ్ణి వదిలేసి నాకే సర్ప్రైజ్ ఇచ్చినది. నువ్వు పరీక్షలకని పోయి క్లబ్బులకు పోయి నన్నే సర్ప్రైజ్ చేయిస్తివి. రేపు నీకు నేను ఒక సర్ప్రైజ్ ఇచ్చేని. ఓకేవా? 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 ఓకే ఓకే ఓకేవా? 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 ఓకే ఓకే ఓకేవా? ఓకేవా? హలో యా చందు, టెల్ మీ. హలో అంకుల్, నేను చందన అంకుల్. సంతనవా? నందిని ఎక్కడ అంకుల్? బాత్రూమ్ పోయింది. ఏం లేదు అంకుల్, నేను నందిని కిషోరి అంకుల్. అవును అంకుల్, అదే నందూస్ బెస్ట్ ఫ్రెండ్. కలిసి షాపింగ్ చేసాం, గిఫ్ట్ వచ్చింది, ముగ్గురం సైన్ చేయాలి. నందుని పంపండి అంకుల్ ప్లీజ్. ఓకేమ్మా, అట్టానే. లక్కీ గిఫ్ట్ తగిలిందంట. మీరందరూ కలిసి చేశారంటగా షాపింగ్. కిషోరి కూడా ఉందంట. బెస్ట్ ఫ్రెండా? లేటుదా అయితే కిషోరి దగ్గరే పడుకో. ఫ్రాంక్లీ స్పీకింగ్, డాడీ నీ దగ్గరే పడుకోమన్నారు తెలుసా? హే ముద్దు, కమాన్. ఎవరైనా చూస్తారేమో. ఈ రైడల్ కనిపెట్టింది ఎవడరా బాబు? ట్రై చేయి. గైస్ ప్రిటెండ్. ట్రాప్ ఇచ్చారు. ఎవరు వెనక్కి తిరిగి చూడొద్దు. కమాన్. ఏంటి గుడిలో తీర్థం తీసుకున్నట్టు? సపోజ్ వాళ్ళు చూస్తే? వాళ్ళు ఎవరూ చూడట్లేదు. కమాన్ కమాన్. రే, హలో, అక్కడ లైవ్ రా. సారీ, కానీ కానీ పెట్టేశాడు. వెల్కమ్ బ్యాక్. మీరు చూస్తున్నారు లవ్ జంక్షన్ విత్ మీ సౌమ్య. మరి ఇప్పుడు నెక్స్ట్ మెయిల్ చదివేసి చెప్పండి చెప్తాను, సార్. వినండి. మెయిల్ ఏంటంటే, చందు, ఇన్నాళ్ళు నా ప్రేమ కోసం చెక్కా సార్? ఎంతో ఆతృతగా ఎదురు చూశాను. నీ ప్రేమ నిజమేనా రేపు వేసుకోండి సార్. కాదా అని నేను ఇన్నాళ్ళు గురుగారు, నువ్వే చెక్ బౌన్స్ అవడం మన చరిత్రలోనే లేదండి. అందుకే నేను ఇంకా జూబ్లీహిల్స్ నిన్ను బ్రాంచ్ సార్. పట్టించుకోలే. ఇంకొద్ది ఓకే సార్. రోజుల్లో నీ ముందు ఇన్నాళ్ళు నీ ప్రేమ కోసం ఎంతో ఆతృతగా ఎదురు చూశాను. నీ ప్రేమ నిజమైనదా కాదా అని. అసలు వీడేంట్రా, నేనేదో వాడి వెనకాల పడ్డట్టు పెద్ద బిల్డప్. ఒక్కోసారి పేరెంట్స్ చూస్తుంటారు. ఎంత ఎంబారసింగ్ అంటే. నువ్వు ఒక్కదానివేనా?
ప్రపంచంలో చందన చందన ఎందుకంత అయోమయం? ప్లూటో కూడా తెలుసు నేనెవరో. ఒకసారి అడిగి చూడు. ప్రతి చందనాకి ప్లూటో ఉంటుందా ప్రపంచంలో? జెసికమ్మా! జెసికా! ఇన్ని లక్కీ డ్రాప్స్ పడ్డాయంటే నేనంత లక్కీయో. లక్కీ డ్రాప్ సిల్లీ ఫెలో, ఒక్క డ్రాప్ కూడా నీకు దక్కదు. హే ప్లూటో, డూ నాట్ టచ్. ఓకే, ఎందుకు చూస్తున్నావు? ఎందుకు చూస్తున్నావు అంటే దీని మీద ఏ రాసుంది? డూ నాట్ టచ్. నీకు కామన్ సెన్స్ లేదా? హలో మేడం. ఇది నా లైఫ్ కన్నా ఇంపార్టెంట్ ఇష్యూ. ఎందుకు లేదు? హాయ్ మిల్కీ, ఇద్దరు కలిసి కాఫీ చేద్దామా? సారీ చెప్పు. సారీ చెప్పు. యాదమ్మా ఆమ్లెట్. సారీ చెప్తావా లేదా? తుత్తురతో. మమ్మీ డాడీ బాగున్నా బాబు? కిచెన్ దయ్యం ఉందిరా, ఆమ్లెట్ కూడా ఇచ్చింది. రాయ్, దయ్యం ఉందంటే కిచెన్ లో. నీ జీవితం నాశనం అయ్యే వరకు వీళ్ళని నొదలరు. ఈ విషయాన్ని మరొకరి ద్వారా చెప్పించుకునే వయసు కాదు నీది. నువ్వెంత త్వరగా రియలైజ్ అయితే నీకే అంత మంచిది. అది కాదు డాడీ, మేము జస్ట్ ఐమ్ రియలీ సారీ. యాదమ్మా నీ అమ్మ రాయే. అంటే నా లైఫ్ కన్నా నీకు మీటింగ్ ఇంపార్టెంటా? 5 minutes లో చేస్తానన్నాను కదా. వాట్? ఛీ! నందు, ఇది చాలా సీరియస్గా ఆలోచించాల్సిన విషయం. నీ లైఫ్ కూడా నాలా తయారవ్వకూడదు. ప్లీజ్, నేను నీకు ఐడియాస్ ఇవ్వలేను, కానీ ఎలాగోలా ఈ సంబంధం. ముయ్యవే నోరు, అరివికట్ట ముంటం. ఏంటి నాన్న ఇది? నా జీవితం నాశనం అయిందని తెలుసు కూడా ఆ ఇంటికి మళ్ళీ చెల్లెల్ని పంపిస్తున్నారు. అసలు మీరు ఆలోచించ చేస్తున్నారా ఇదంతా? అది కాదండి. నువ్వు పో, నువ్వురా. గ్లామర్ బావా. పుట్టింట్లో పడి బాగా మేస్తున్నావా? బలిస్తివి. పని పాట లేకుండా తిరగడమేనా? దీనికైనా ఏమైనా నేర్పిస్తివా? అబ్బెబ్బెబ్బె, అదేమీ లేదండి. అన్ని పనులు శుభ్రంగా చేస్తాది. ఇల్లు ఊడుస్తాది, సాపాడు చేస్తాది, బడి గుడి మడి తప్ప ఏమీ తెలియదు. గంగిగోవు మాదిరి. మా అక్క కూడా గంగి గోవు మాదిరితా. అందుకే కసాయి వాళ్ళ దగ్గర కాపురం చేయలేక ఆడపిల్లకాయలకి చదువు ఉండకూడదనేది ఏం చెప్పినా పశువుల తలాడించాలి. మీది ఆ జాతి అనుకుంటా, అందుకే మీ భాష పశువులకి బాగా అర్థమవుతుంది. పెద్దవాళ్ళని గౌరవం లేకుండా ఏంటి అది? నువ్వుండాలిగప్పన్. అది మా ఇంటికే కదా కోడలుగా వచ్చేది. దాన్ని నేను పెడతాను అట్టనే దారిలో. అట్టనే. ఇంటికెళ్ళాక ముహూర్తం గురించి కబురు చేస్తాను. ఉంటాను. అలాగే. ఈ రైల్వే ట్రాక్ మీద పడుకుని చనిపోవాలండి. కొంచెం పాయిజన్ అన్న కొనివ్వండి, వేరే దారి లేదు. లేకపోతే ఇప్పుడు ఏం చేయాలి? ఏదో ఒకటి చెయ్యి. వీడేమో కదలడు మెదలడు. దాని గురించి అంతగా ఆలోచించేదేముంది? లేచిపోయి పెళ్లి చేసుకోవడమే. లేచిపోవటం ఒకటేనారా మార్గం? ప్రతి ప్రాబ్లంకి ఎక్స్ట్రీమ్ సొల్యూషన్స్ ఏనా? ఏ పేరెంట్స్ అయినా వాళ్ళ పిల్లల లైఫ్ పాడవాలని ఆలోచిస్తారా? ఏ మన కిషోర్కి ఏం తక్కువ? నేరుగా వెళ్ళి కన్విన్స్ చేద్దాం. మీ అందరికీ తెలుసు కదా వాళ్ళ నాన్న పరువు అంటాడని. ఇలాంటి పనుల వల్ల ఆయన ఏదైనా చేసుకుంటే మీరందరూ రెస్పాన్సిబులా? అయ్యా, దీనికి మార్గం
అంకుల్ని ఒప్పించడం ఒకటే. ఆయన ఒప్పుకోపోతే మళ్ళీ 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 కన్విన్స్ చేయాలి ఆయన ఒప్పుకునే వరకు. అంతే. నిన్న నువ్వు నన్ను ఏమడిగావు కలర్ టీవీ నచ్చుతుంది. ఏ ముహూర్తాన పుట్టావయ్యా మా ప్రాణానికి. నువ్వు నీ ఎదవ తెలివితేటలు. కలర్ టీవీ అంట కలర్ టీవీ. కలర్ టీవీ అడిగితిడి, కలర్ టీవీ దా కొంటిని. ఏంటో ఈ జనరేషన్. చెప్పండి. ఎంత అందంగా ఉన్నాడు. 50,000 జీతం. ఏ చెడ్డ అలవాటు లేదు. ఆ బిడ్డ తండ్రికి ఏమైనా గాడా? వేస్ట్ అయ్యో మీరే అంకుల్. యూజ్లెస్ ఫెలో. అంకుల్ మీరనుకుంటేనే ఈ పెళ్ళవుతుంది అంకుల్. దానిదేముంది బ్రదర్, సింపుల్ సొల్యూషన్ దా. లేపుకెళ్ళి పెళ్లి చేసేస్తే ఓ పని అయిపోతుంది. అదే అంకుల్ నా గోల్ కూడా. చెప్తే ఓ పట్టాన వినరు కదా. ఎవరప్పా? బిడ్డ తండ్రి పేరు అలగప్పన్. నా పేరు కూడా అలగప్పందా? పెద్ద స్క్రాప్. అమ్మాయి పేరు ఆండాళ్. అడ్డడ్డడ్డడ్డడ్డ ఎన్నా కోయిన్సిడెన్స్. నా బిడ్డ పేరు కూడా అండాల్తా. పెద్ద అమ్మాయిని ఎక్కడో ఊళ్ళో ఓ వెంగళప్పాయికిచ్చి జీవితం నాశనం చేసి, అదే ఫ్యామిలీలో రెండో అమ్మాయిని రెండో వెంగళప్పాయికిచ్చి, పోయిన పరువును తిరిగి తెచ్చుకునేను అనే ఒకటే పాటలు. బ్రదర్, నువ్వు మాట్లాడేది నా బిడ్డ గురించిదానా? నీ బిడ్డ గురించిదా? ఏంట్రా, నా ఇంటికి వచ్చి నా బిడ్డనే అడుగుతారా? డై కిషోర్, నీదానా కిషోరి? Uncle, they're majors. నోరు ముయ్యవే. చిన్న చిన్న పీలికలు కట్టుకున్న మేజర్ అంట, మేజర్. What's he saying? He's saying you're so beautiful. Oh, thank you, Uncle. రాయ్, జ్ఞాపకం వచ్చేసినాది. బెంగుళూరుకి మా ఆండాల్ని ఎత్తుకొని పోయేసినాది. నీదానే? ప్లాన్ మొత్తం చెడిపోయింది. గెట్ అవుట్! ఏ జన్మలో ఏ మనుషుడు ఇచ్చిన శాపమో ఈ జన్మలో ఇలా పట్టుకుందే. ఏం పేలుతుందో దేవుడా, రాకుండా. అయ్యో, కొత్త కలర్ టీవీ బ్లాస్ట్ చేసేస్తురే, బాంబులు వేసేస్తురే. పద్మావతి, బాంబులు వేసేస్తురి. వాళ్ళు పిల్లకాయలా కానే కాదు, కొరివిదయ్యాలు. పద్మావతి, కొరివిదయ్యాలు. అమ్మయ్యా, ఆ జుంకాలు ఇలా ఇవే. ఇవ్వు. ఆ గొలుసుతి నీ అప్ప సొత్తు అనుకుంటివా? నీ అప్ప సొత్తు అనుకుంటివా? దీనికి ఇంకా కాలేజీ లేదు, చదువు లేదు. ఇక నుంచి హౌస్ అరెస్టా. ఓకే, ఓ పని చేద్దాం. మా డాడీతో అంకుల్ని కన్విన్స్ చేయమని చెప్తాను. లేపుకెళ్తే పని అయిపోతుంది. పిచ్చి పిచ్చి పనులు చేయకండి ప్లీజ్. నా మాట వినండి. ఓకే 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 ఓకే, చందు చెప్తుందిగా, చూద్దాం. ఇది నా లైఫ్ కన్నా ఇంపార్టెంట్ ఇష్యూ.
76 మిస్డ్ కాల్స్. ఓ మై గాడ్. హలో, ఈజ్ ఎవ్రీథింగ్ ఓకే? నో ఏమైంది? ఫ్రాంక్లీ మా డాడీ నా జ్యువెలరీ మొత్తం తీసేసుకున్నారు. మై బ్యాంగిల్స్, మై చైన్స్. షట్ అప్. లిజన్, మీ ఇంటి బయట 9999 అంబాసిడర్ కార్ ఉంది. వైట్ అంబాసిడర్ కదా? అది నీకోసమే అరేంజ్ చేసాం. నీకు ఛాన్స్ దొరికితే బయటకు వచ్చేయి, వెళ్ళిపోవచ్చు. పెట్టే. వెయిట్ 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 వెయిట్. ఐ లవ్ యూ చందు. నీ మీద లవ్ ఎప్పుడు పుట్టిందో నాకు తెలీదు. అది నీకు ఎలా చెప్పాలో కూడా తెలీదు. నువ్వు మెలకులో ఉన్నప్పుడు కూడా చెప్పే రోజు త్వరలోనే వస్తుంది. టిల్ దెన్ స్వీట్ డ్రీమ్స్. ఏ ఎవరు? ఓ చందు, దొంగ. ఐమ్ సారీ. ఈ రూబిక్స్ క్యూబ్, ఆ గ్రీటింగ్స్ అని నువ్వేనా? అవును.